Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో మ్యాథ్స్ 2A థియరీ ఆఫ్ ఈక్వేషన్ 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ వీడియోస్లో డిమోస్ థీరం అయిపోయింది. ఇప్పుడు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, గివెన్ దట్ రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు. ఇదేంటి ఏపీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇది ప్రూవ్ చేయమంటున్నారు. ఈ ఈక్వేషనే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇది ప్రూవ్ చేయమంటున్నారు. షో దట్ ఎస్టీ అంటే ఈ ఈక్వేషన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇది ప్రూవ్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనం ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని తీసుకున్నాం. ఇప్పుడు ద గివెన్ ఈక్వేషన్ తీసుకోవాలి కదా. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ద గివెన్ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది క్యూబిక్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు దీని నుంచి S1 రాస్తాం కదా. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్, S2 అంటే క్యూబిక్ ఈక్వేషన్కి S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్. అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఏమనుకున్నా ఆల్ఫా బీటా ప్లస్ గామా అనేది సమ్ ఆఫ్ రూట్స్. ఇప్పుడు S1 కావాలంటే -b/a ఫార్ములా ఉంటుంది కదా. -b/a ఫార్ములా. ఇప్పుడు -b అంటే -3p. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి ఇది ఎలా వస్తుంది? ఏ క్యూబ్ ప్లస్ అది క్యూబిక్ ఈక్వేషన్లో వస్తుంది అనమాట. ఇది ఏ క్యూబ్ అనమాట. ఏ క్యూబ్ అంటే ముందు ఏముంది? 1 ఉంది కాబట్టి ఇంకా ఏమయ్యట్లేదు. వీ నో దాట్ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు? ఏపీ అడిగారు కాబట్టి మనం ఆల్ఫా బీటా గామా ఆర్ ఇన్ ఏపీ అని రాసుకుందాం. ఆర్ ఇన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని. ఇప్పుడు మనకి కండిషన్ ఒకటి తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ ఏబిసి ఇన్ ఏపీ అని ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఇయర్లో మీరు మ్యాథమెటికల్ ఇండక్షన్లో చేసే ఉంటారు. ఏబి ఇన్ ఏపీలో ఉంటే ఫార్ములా ఇది 2b = a + c. సేమ్ ఇక్కడ కూడా ఆ ఫార్ములా యూస్ చేస్తాం. ఇది ఈ 3 ఏపీలో ఉంటే ఫార్ములా ఏంటి? 2β = ఆల్ఫా ప్లస్ గామా. ఇది ABC లాగా ఇది కండిషన్ అనమాట. ఏపీకి కండిషన్. ఇప్పుడు 2β వాల్యూ ఏంటి? 2β ఆల్ఫా ప్లస్ గామా ప్లస్లో 2β పెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ మనం రాద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -3p వచ్చింది కదా. ఈక్వేషన్ నుంచి రాసుకున్నాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ గామా అంటే 2b కాబట్టి 2β ప్లస్ 2β ప్లస్ బీటా = -3p అనమాట. ఇక్కడ 2β ప్లస్ బీటా 3β = -3p. బీటా = -3p అనేది వచ్చింది. -p అనేది వచ్చింది. ఇది క్యాన్సిల్ అయిపోయి బీటా. ఇక్కడ ఏంటి? రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇక్కడ ఆల్ఫా బీటా అని మనం తీసుకున్నాం కదా. దాంట్లో ఏదో ఒక బీటా వాల్యూ -p వచ్చింది కాబట్టి ఈ బీటా అనేది ఈ ఈక్వేషన్కి రూట్ అవుతుంది. కాబట్టి ఈ బీటా ప్లేస్లో -p అనే వాల్యూ పెట్టుకుంటాం. ఆ రూట్ వాల్యూ బీటా వాల్యూ -p వచ్చింది కాబట్టి దేర్ఫోర్ బీటా = -p. బీటా అనేది ఈక్వేషన్కి రూట్ అయింది కాబట్టి బీటా ప్లస్లో -p పెట్టుకుంటాం. ఇప్పుడు బీటా వాల్యూ అనేది -p వచ్చింది. ఈజ్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఏపీలో ఉందని ప్రూవ్ చేయమన్నారు. మనకి బీటా వాల్యూ -p వచ్చింది. -pని ఈక్వేషన్లో పెడదాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ అయితే ఇప్పుడు మనకి కండిషన్ అప్లై చేసి మనము బీటా వాల్యూనే తెచ్చుకున్నాం అనమాట. అప్పుడు బీటా ప్లస్లో -p ఉంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మొత్తం -p పెడదాం. -p హోల్ క్యూబ్ ప్లస్ 3p ఎక్స్ ప్లస్లో -p పెడతాం హోల్ స్క్వేర్ ప్లస్ 3q -p ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ -p హోల్ క్యూబ్ కదా. ఇప్పుడు ఏమైంది? -p హోల్ క్యూబ్ అయింది ప్లస్ 3p క్యూబ్ అవుతుంది ప్లస్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ 3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్ ఇక్కడ -p క్యూబ్ ప్లస్ 3p క్యూబ్ -3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది మైనస్ చేస్తే 2p క్యూబ్ -3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చారు ఏపీ అనే కండిషన్ యూజ్ చేసుకొని ఇది తెమ్మని. ఇప్పుడు వచ్చింది 2p క్యూబ్ -3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0.
నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ది కూడా చేద్దాము. ఇప్పుడు సెకండ్ అనమాట. లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సేమ్ ఇందాకలానే ఫస్ట్ లాగా తీసుకున్నాము. ఇది జీపీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. దీంట్లో S3 తీసుకున్నాం. ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ అనమాట. దీనికి ఫార్ములా ఏంటి? -d/a. ఈ ఈక్వేషన్లో డి ఏంటి? ఇది ABCD, అదే AQ ప్లస్ BX² ప్లస్ CX ప్లస్ D = 0. ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి డి ఏంటి? R మైనస్ R. ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -R వచ్చింది. ఏ అంటే x³ ముందు ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి ఏం లేదు, డినామినేటర్లో ఏమయ్యట్లేదు. ఇప్పుడు S3 ఆల్ఫా బీటా గామా అనేది వాల్యూ -R వచ్చింది. ఇప్పుడు మన కండిషన్ తెలియాలి. వీ నో దట్ మన కండిషన్ తెలుసు. ఆల్ఫా బీటా గామా ఆర్ ఇన్ జీపీ. ఇక్కడ ఏపీ అని ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ జీపీ అని, ఇప్పుడు జీపీ చేస్తున్నాం కాబట్టి ఆర్ ఇన్ జీపీ అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది కూడా మ్యాథమెటికల్ ఇండక్షన్ చేసి ఉంటారు. దానికి ఫార్ములా ఏంటి? ABC ఆర్ ఇన్ జీపీ అయితే ఫార్ములా ఏమవుతుంది? B² = AC. ఇదేంటిది? ఇది సమ్ అవుతుంది, ఇది ప్రోడక్ట్ అవుతుంది. ఇది B² = AC అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా బీటా ప్రకారం చేస్తే β² = ఆల్ఫా గామా అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ గామా ప్లేస్లో బీటా² పెడతాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనకి కండిషన్ వచ్చింది కదా. కండిషన్ ఏంటి? β² = ఆల్ఫా ఇంటూ గామా. ఈ వాల్యూని S3లో పెడతాం. S3 వాల్యూ ఏంటి? S3 = ఆల్ఫా బీటా గామా = -R వచ్చింది. ఇక్కడ ఆల్ఫా గామా వాల్యూ ఏంటి? β². బీటా ఇంటూ β² = -R. అప్పుడు β³ = -R వస్తుంది. ఇప్పుడు ఇక్కడ β³ ఉన్నది, β³ అక్కడికి వెళ్తే 1/3 అవుతుంది. బీటా = -R⁻1/3 రెసిప్రోకల్ అవుతుంది. రూట్ నుంచి అటు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి బీటా వాల్యూ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది కూడా బీటా అనేది ఆ ఈక్వేషన్కి రూట్ అవుతుంది కాబట్టి సేమ్ ఇందాకలానే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ బీటా = -R⁻1/3 ఈజ్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఏంటి? x³ + 3px² + 3qx + R = 0. ఇది ఈక్వేషన్. దీంట్లో x ప్లేస్లో ఇది పెడతాం, ఎందుకంటే బీటా వాల్యూ వచ్చింది. బీటా అనేది ఈ ఈక్వేషన్కి రూట్ అవుతుంది కాబట్టి x ప్లేస్లో -R⁻1/3 3 3p ఇంటూ -R1/3 2 ప్లస్ 3q - R1/3 ప్లస్ R = 0. ఎక్స్ ప్లేస్లో -R⁻1/3 అని సపరేట్ చేసాం. ఇప్పుడు ఏమైంది? 1/3 ఇంటూ 3 అయింది. 3 క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఏమొచ్చింది? -R -3p R⁻2/3 ఇంటూ అవుతే 2/3 అయింది. సేమ్ ఇది కూడా -3q R⁻1/3 ప్లస్ R = 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ +R -R క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏమైంది? హోల్ స్క్వేర్ అయిపోయింది కదా. సారీ, హోల్ స్క్వేర్ అయిపోయి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ నాకు తీసుకెళ్తాం. 3p R⁻2/3 = 3q R⁻1/3. ఇప్పుడు ఏంటి? ఇక్కడ మనకి క్యూబ్స్ పోవాలి కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. PR⁻2/3 హోల్ పవర్. ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -R1/3 అనేది బీటా వాల్యూ వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసి 3 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేసేసి -R + R క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 ఈ మైనస్ ఉన్నదాన్ని అటు తీసుకెళ్ళాను.
త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మనకి 1/3 అనేది పోవాలి కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. 2 sides 3 ఉంది కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఒకసారి మళ్ళీ రాస్తాను చూడండి. PR 2/3 ఈక్వల్స్ టు QR 1/3 హోల్ క్యూబ్. దీనికి ఒకసారి లోపలికి యాడ్ చేస్తున్న క్యూబ్ని P³ R 2/3 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు Q³ R 1/3 హోల్ క్యూబ్. ఇప్పుడు అంటే క్యూబ్ రెండింటికే వేయాలి కదా, ఒక హోల్గా వేయకూడదు, రెండింటికే వేయాలి కాబట్టి ఈ 3 క్యాన్సిల్ అయిపోయి P³ R² మిగిలిద్ది ఈక్వల్ టు Q³ R మిగిలిద్ది. ఇప్పుడు ఏమైద్ది, ఈ ఒక R క్యాన్సిల్ అయిపోయి P² R ఈక్వల్ టు Q² అనేది వచ్చింది. మనకి క్వశ్చన్లో సెకండ్ కండిషన్ ఇచ్చినట్టే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇది వచ్చిందనమాట. అంటే ఇప్పుడు థర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏమన్నారు, HP హార్మోనిక్ ప్రోగ్రెషన్. అంటే సేమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండిద్ది కానీ రివర్స్ 1/. ఇప్పుడు ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో x ఉందనుకోండి, అది 1/x పెడతారు, 1/x ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం హార్మోనిక్ ప్రోగ్రెషన్ని డైరెక్ట్గా చేయలేము, అందుకే ఏపీలోకి మార్చుకొని హెచ్పిని ఏపీలోకి మార్చుకొని అప్పుడు వాల్యూస్ అప్డేట్ చేస్తాం అనమాట. లెట్ f(x) ఈక్వల్ టు ఈక్వేషన్ రాసుకుందాం. x³ + 3px² + 3qx + r ఈక్వల్ టు 0 r ఇన్ హెచ్పి. ఇది హెచ్పి అన్నారు. హెచ్పి అంటే ఏంటి, రెసిప్రోకల్ ఉంటుంది అనమాట. పుట్ x ఈక్వల్ టు 1/x. ఏపీలోకి మార్చుకోవాలంటే 1/x సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇప్పుడు x ప్లేస్లో 1/x పెట్టుకుంటున్నాం. f(1/x) ఈక్వల్ టు x ప్లేస్లో 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ x ప్లస్లో 1/x హోల్ స్క్వేర్ ప్లస్ x ఉన్న దగ్గర రీప్లేస్ చేసి 1/x పెడుతున్నా. 3q 1/x ప్లస్ r ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం తీస్తున్నా. ఇది x³ x², ఇది x. అప్పుడు ఏమైంది, 1 + 3p x² 3px ప్లస్ 3q x² ప్లస్ r x³ కామన్ తీసామన్నమాట. హైయెస్ట్ పవర్ x³ కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒక x వేసాము, ఇక్కడ 2 కావాలి కాబట్టి x² వేసాము, ఇక్కడ కూడా x³ వేసాము, కామన్ తీసి వేసాను. ఇప్పుడు ఈ x³ నాకు తీసుకెళ్ళిపోతే ఆన్సర్ ఏమొస్తుంది, rx³ ప్లస్ 3q x² ప్లస్ 3px ప్లస్ 1 ఈక్వల్ టు 0. సేమ్ దీన్ని ఆర్డర్లో రాశాను. ఇప్పుడు x ప్లస్లో 1/x పెట్టాము, అప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోకి మారిపోయింది అనమాట. ఈ ఈక్వేషన్ మనం డైరెక్ట్గా హార్మోనిక్ ప్రోగ్రెషన్ చేయలేము కాబట్టి ఏపీలోకి మార్చుకొని అప్పుడు వాల్యూస్ అప్డేట్ చేస్తే మనకి ఇచ్చిన కండిషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము హెచ్పిలో ఉన్నది ఏపీలోకి మార్చాం కాబట్టి ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి ఇందాక ఈక్వేషన్ 1. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏంటి, మనకి ఫస్ట్ ఇచ్చిన దాన్ని కాకుండా ఇందాక వచ్చిన వాల్యూ ఉండేది కదా, దానికి ఇందాక వచ్చిన వాల్యూ రాస్తున్నా చూడండి. rx³ ప్లస్ 3qx² ప్లస్ 3px ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనమాట. ఇది ఇందాక అంటే హెచ్పిలో ఉన్నదాన్ని ఏపీలో మార్చిన ఈక్వేషన్ అనమాట. దీనికి మనం S1 అప్లై చేయాలి. S1 ఏంటి, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఇది -b/a. ఇక్కడ ఏముంది, -b అంటే -3q/a అంటే r ఉంది. ఇప్పుడు S1 వాల్యూ -3q/r. ఇప్పుడు ఏంటి, ఏపీ వీ నో దట్ మనకి ఏపీ యొక్క ఫార్ములా తెలుసు కదా, ఆల్ఫా బీటా గామా ఆర్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఫార్ములా ఏంటి, దెన్ 2β ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ సేమ్ ఇందాకలాగే ఆల్ఫా ప్లస్ గామా. S1లో పెడదాం 2bని తీసుకెళ్ళి
ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఆల్ఫా ప్లస్ గామా 2 బీటా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -3 క్యూబ్/r. ఇప్పుడు 3 బీటా ఈక్వల్స్ టు -3 క్యూబ్/r. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి బీటా వాల్యూ -q/r ఉంది. సేమ్ ఇందాకలాగే బీటా వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, ఆ ఈక్వేషన్లో పెడతాం అనమాట. ఏ ఈక్వేషన్లో పెడతాం? హెచ్పి తీసుకున్నాం కదా ఫస్ట్ f(x) అని, ఆ ఈక్వేషన్లో కాదు ఈ ఈక్వేషన్లో పెడతాం. ఆ ఈక్వేషన్లో పెడితే రాంగ్ వస్తుంది. Therefore beta equals to -q/r is a root of equation 1. ఈక్వేషన్ 1 కదా ఇందాక అనుకున్నాం, అది దాంట్లో పెడతాం. r(x²) x³ + 3qx² + 3px + 1 = 0. ఇప్పుడు x ప్లేస్లో మాత్రం -q/r పెడతాం. ఇప్పుడు x ప్లేస్లో మొత్తం -q/r పెడుతున్నా. 3p of -q/r + 1. ఇప్పుడు ఎల్సిఎం తీస్తే ఏమైంది? ఓకే, ఒకసారి సపరేట్ చేద్దాము. -r × q/r హోల్ క్యూబ్, అదే q/r హోల్ క్యూబ్ ప్లస్ -3q³ అదే q × q² ఎంత? q³ అవుతుంది. -3pq/r + 1 = 0. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? -q²/r² -3q³/r² -3pq + r + 1 = 0. ఇప్పుడు r² పద్ధతి కాబట్టి r² కామన్ తీద్దాం. -q³ -3q² -3pq r వస్తుంది అనమాట. r² కాబట్టి కామన్ ప్లస్ r² /r² = 0. ఈ r² అనేది అటు వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు ఏమైద్ది? ఇది ప్లస్ అనమాట, సారీ ఎక్కడ మిస్టేక్ అయింది. ఇక్కడ -² అయితే ఏమైంది? ప్లస్ అయిపోయింది కదా, ఇక్కడ తప్పేసాను. మైనస్ ఇంటూ ప్లస్, ఇది పెద్ద నెంబర్ కాబట్టి 2q³ -3pqr + r² = 0 ఉంది. r² అట్లా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏంటి? 2q³ = 3pqr -r². ఇప్పుడు 2q³ r కామన్ తీస్తే 3pq - r. ఇది అనమాట జీపీ ఒకటి లాస్ట్ది, అంతే. ఇదే ప్రూవ్ చేయమన్నది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ది. సాల్వ్ x³ - 7x² + 36 = 0 గివెన్ 1 రూట్ బీయింగ్ ట్వైస్ ఆఫ్ దేర్. ఇక్కడ ఏంటి? ఇది క్యూబిక్ ఈక్వేషన్ కానీ ఎక్స్ ఇవ్వలేదన్నమాట. అదే ax³ + bx² + cx + d = 0. అది క్యూబిక్ ఈక్వేషన్ అనమాట. దీంట్లో cx అనేది ఇవ్వలేదు కాబట్టి, ఎక్స్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి చూసుకొని చేయాలి. 1 రూట్ బీయింగ్ ట్వైస్ ఆఫ్ దేర్ అదర్ అంటే ఒక రూట్ ఇంకో రూట్కి ట్వైస్ అంటే అదే a = 2b ఉంటుంది అనమాట. ట్వైస్ లెట్ మనం ఏంటి? క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అనమాట. ఫస్ట్ మనం S1 కనుక్కోండి. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్. ఆల్ఫా బీటా గామా = ఫార్ములా ఏంటి? -b/a. ఇక్కడ -b అంటే మైనస్ ఉంది, b అంటే -7 -7/1. అప్పుడు S1 = ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = 7 అయింది ఆన్సర్. ఇప్పుడు 7 అయింది కదా. నెక్స్ట్ S2 ఏంటి? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇది దీనికి ఏంటిది? c/a అనమాట ఫార్ములా. c వాల్యూ ఏంటి? cx లేదు కాబట్టి
మనం ఏంటి 0 సంథింగ్ ఈక్వల్ టు 0 అనమాట. ఈ వాల్యూ అనేది S2 వాల్యూ 0 అయింది. ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చారు, గివెన్ కండిషన్, ఫస్ట్ కండిషన్ రాసుకుందాం. గివెన్ కండిషన్ 1 root being twice of their other, అంటే ఒక రూట్ ఇంకో రూట్కి ట్వైస్గా ఉండిద్ది, ట్వైస్ ఆఫ్ అదర్ అన్నారు. అప్పుడు ఏంటిది, ఆల్ఫా ఈక్వల్స్ టు 2 బీటా, ఒక రూటు ఇంకో రూట్కి ట్వైస్ అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు 2b అనమాట. ఇప్పుడు ఆల్ఫా ప్లస్లో 2b అని పెట్టుకోవచ్చు. కాబట్టి S1 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దీంట్లో ఆల్ఫా ప్లస్లో 2 బీటా పెట్టుకోవచ్చు కదా. సేమ్ అలాగే ఏమైంది, 2 బీటా ప్లస్ గామా. ఇప్పుడు S1 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ +7 వచ్చింది, ఈక్వల్ టు 7 అనమాట. ఇప్పుడు 3 బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 7 అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటి, మనకి గామా వాల్యూ కావాలి. అప్పుడు గామా ఈక్వల్స్ టు 7 మైనస్ 3b. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. ఇదేంటి, ఆల్ఫా వాల్యూ ఇక్కడ ప్లస్ ఇట్ వెళ్తే మైనస్ అయ్యింది. ఇది ఈక్వేషన్ 1. సేమ్ S2 దగ్గర S2 ఏంటి, S2 వాల్యూ ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇక్కడ ఏంటి, ఆల్ఫా ఉన్న ప్లేస్ దగ్గర మొత్తం మనం 2 బీటా పెట్టాలి. ఆల్ఫా ఇక్కడ పెడుతున్నా, 2 బీటా, ఇక్కడ బీటా ఉంది, హోల్ స్క్వేర్ అయ్యిద్ది, ప్లస్ బీటా గామా అలానే ఉండిద్ది, ప్లస్ గామా ఆల్ఫా ప్లస్లో 2 బీటా ఉంది. కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్స్ టు S2 వాల్యూ 0 అయ్యింది, ఈక్వల్స్ టు 0 వేసా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏంటి, 2 బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 బీటా గామా ప్లస్ బీటా గామా అంటే 3 బీటా గామా ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈక్వేషన్ 1 నుంచి గామా వాల్యూ పెట్టుకుందాం. గామా వాల్యూ 7 మైనస్ 3b కాబట్టి 2 బీటా స్క్వేర్ ప్లస్ 3 బీటా ఇంటూ 7 మైనస్ 3b. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, అదే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది, 2 బీటా స్క్వేర్ ప్లస్ 7 3s 21b. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం చేసాం, గామా వాల్యూ తీసుకున్నాం. గామా వాల్యూ ఏంటి, 7 మైనస్ 3 బీటా. ఇది ఇక్కడ ఇంటూ చేస్తే 7 3s 21 బీటా అయింది, మైనస్ 9 బీటా స్క్వేరు. దీని నుంచి తీస్తే -7 బీటా స్క్వేరు ప్లస్ 21 బీటా ఉంది. -7 బీటా కామన్ తీస్తే బీటా -3 ఉంది. ఇప్పుడు బీటా నాట్ ఈక్వల్స్ 0. బీటా అనే ఒక రూట్ అనేది 0 అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు బీటా ఈక్వల్స్ టు 3. ఇప్పుడు బీటా వాల్యూ 3 వచ్చిందనమాట. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు బీటా వాల్యూ తెలిసింది. బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఆల్ఫా. ఇప్పుడు బీటా వాల్యూ ఉంది కదా, దీంట్లో ఆల్ఫా ప్లస్లో పెట్టాలి. ఆల్ఫా ఈక్వల్స్ టు 2 బీటా కదా. ఇప్పుడు ఏమైంది, ఆల్ఫా ఈక్వల్స్ టు 2 ఇంటూ బీటా వాల్యూ ఎంత, 3. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమైంది, ఆల్ఫా ఈక్వల్స్ టు 6 అయింది ఆల్ఫా వాల్యూ. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ తెలుసుకుంటున్నాం అన్నమాట మనం. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ ఉంది మనకి. ఆల్ఫా బీటా వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ S1 ఏంటి, అదే సమ్ ఆఫ్ రూట్స్ ఉంటాయి కదా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, దాంట్లో పెడుతున్నాం. ఇప్పుడు ఏమైంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు 7 అనమాట. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమిటి, ఆల్ఫా వాల్యూ ఏమో 6, బీటా వాల్యూ ఏమో 3 ప్లస్ గామా ఈక్వల్ టు 7. ఇప్పుడు ఏంటంటే ఆల్ఫా ప్లస్ 6 ప్లస్ 3 ఎంత, 9 అనమాట, ఈక్వల్స్ టు 7. గామా ఈక్వల్స్ టు 7 మైనస్ 9, గామా ఈక్వల్స్ టు -2. దేర్ఫోర్ ద రూట్స్, ఆల్ఫా బీటా వాల్యూస్ రాస్తున్నాం. ద రూట్స్ ఆర్ 6, 3, 2. అదే ఇలాగ ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ, అంతే.